తాత చెప్పే రైతు రుణమాఫీ అయిందానే? వాని ఇంట్లో పెయిన్ ఎలా ఉంది 5 ఏళ్ళు ఎట్ట గడుపుతాడు మేము వాని ఆల్మడమే ఇప్పుడు మంచిగా అప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు ఏం లేదు అంత గోసగోస తెస్తున్నారు రైతు బంధు ఇవరకాలు 2 మాటలు పడకాక ఏది లేదు మళ్ళీ మొన్న 1,50,000 ఉండే ఇప్పుడు 1,30,000 మాపి అయినాయి ఈ రణబంధు అయితే ఏం లేదు అని ఇంత పెయిన్ ఎలా అని ఇట్లా దండం పెడతాం ఇట్లా మరి నువ్వే అదే ఓటేసి రేవంత్ రెడ్డి రావాలన్నా ఇది ఇస్తాము పిల్లలకి ఇస్తాము తల్లికి ఇస్తాము ఇది ఇస్తాము 4 లక్షలు ఇస్తాము పింఛన్ 4 లక్షలు ఇస్తాము ఇది ఇస్తా అది ఇస్తా అని అయితే గడ్డపడ్డాడు అయితే వాని ఇంట్లో పెరిగల వాని 2 సంవత్సరం దండం పెడతారు. మరి ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, రైతులందరికీ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు అంటున్నాడు. అవన్నీ గదే అప్పుడు గడ్డగడ సవాల్ ఇవాళ ఇదేంటా ఫోన్లు వచ్చినాయి ఎన్నున్నాయి బగ్గ తిడుతూనే ఉన్నారు వాని అందులో చెప్తురుగా సరే నేను అంతే ఇక వాడిని ఏం లేదు వాడిని సాగు కోరేదే కానీ వాడైతే మాని ఉండవద్దు. మీకైతే రైతు రుణమాఫీ కావాలి అంటారు అంతేనా? ఆయన ఇప్పుడు 2 పాసాల వాళ్ళు అయితే వాడు గెలిచినట్టు లేనే లేదు మొత్తమే లేదు వాడు 50 మందుల వాటి ఇంకా పెద్దగా నడుపుతున్నాడు వాడు గడ్డుదాను వాడు పోట్ల పెడతా కేసీఆర్ నేను తిడతాడు బొందలు పెడతా అని బట్టలు తినిపిస్తా వీని ఏడి సక్కలేవు కానీ గాని తిడుతున్నాడు ఆ రోల్లాటు చేన్లాటు అన్ని వాని ఇప్పుడు అదే అప్పటిదే ఉంటే వరకల సేలరు నిండు సాధువే ఉండే కదా నిండు పాపం వాడు ఇక వాడిని ఏమో తిడుతుండు కానీ తిట్టని ఆయనకి మంచిది కాదు. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు రైతులకు మంచి జరిగిందా లేకుంటే రేవంత్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు రైతులకు మంచి జరిగిందా? అయితే వాని ఇంట్లో పెరిగాలి వీడు ఏడిపోతాడు సాలు గంతే అదేరా గంతే. తాత చెప్పే రైతు రుణమాఫీ అయిందానే? వాని ఇంట్లో పెయిన్ ఎలా ఉంది 5 ఏళ్ళు ఎట్ట గడుపుతాడు మేము వాని ఆల్మడమే ఇప్పుడు మంచిగా అప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు ఏం లేదు అంత గోసగోస తెస్తున్నారు రైతు బంధు ఇవరకాలు 2 మాటలు పడకాక ఏది లేదు మళ్ళీ మొన్న 1,50,000 ఉండే ఇప్పుడు 1,30,000 మాపి అయినాయి ఈ రణబంధు అయితే ఏం లేదు అని ఇంత పెయిన్ ఎలా అని ఇట్లా దండం పెడతాం ఇట్లా. మరి నువ్వే అదే ఓటేసి రేవంత్ రెడ్డి రావాలన్నా ఇది ఇస్తాము పిల్లలకి ఇస్తాము తల్లికి ఇస్తాము ఇది ఇస్తాము 4 లక్షలు ఇస్తాము పింఛన్ 4 లక్షలు ఇస్తాము ఇది ఇస్తా అది ఇస్తా అని అయితే గడ్డపడ్డాడు అయితే వాని ఇంట్లో పెరిగల వాని 2 సంవత్సరం దండం పెడతారు. మరి ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, రైతులందరికీ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు అంటున్నాడు. అవన్నీ గదే అప్పుడు గడ్డగడ సవాల్ ఇవాళ ఇదేంటా ఫోన్లు వచ్చినాయి ఎన్నున్నాయి బగ్గ తిడుతూనే ఉన్నారు వాని అందులో చెప్తురుగా సరే నేను అంతే ఇక వాడిని ఏం లేదు వాడిని సాగు కోరేదే కానీ వాడైతే మాని ఉండవద్దు. మీకైతే రైతు రుణమాఫీ కావాలి అంటారు అంతేనా? ఆయన ఇప్పుడు 2 పాసాల వాళ్ళు అయితే వాడు గెలిచినట్టు లేనే లేదు మొత్తమే లేదు వాడు 50 మందుల వాటి ఇంకా పెద్దగా నడుపుతున్నాడు వాడు గడ్డుదాను వాడు పోట్ల పెడతా కేసీఆర్ నేను తిడతాడు బొందలు పెడతా అని బట్టలు తినిపిస్తా వీని ఏడి సక్కలేవు కానీ గాని తిడుతున్నాడు ఆ రోల్లాటు చేన్లాటు అన్ని వాని ఇప్పుడు అదే అప్పటిదే ఉంటే వరకల సేలరు నిండు సాధువే ఉండే కదా నిండు పాపం వాడు ఇక వాడిని ఏమో తిడుతుండు కానీ తిట్టని ఆయనకి మంచిది కాదు. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు రైతులకు మంచి జరిగిందా లేకుంటే రేవంత్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు రైతులకు మంచి జరిగిందా? అయితే వారి ఇంట్లో పెరిగాలి వీడు ఏడిపోతాడు సాలు గంతే అదేరా గంతే.